హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్కి ఎలా వెళ్ళాలి, అక్కడ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏవి చూడాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా నేను మీకు చూపిస్తాను. ముందుగా నేను మా గద్వాల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్ ట్రైన్ వీక్లీ వన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను బయలుదేరుతాను. ఎలాగో అలా సీట్ అయితే దొరికేసింది. గద్వాల్ నుంచి వెళ్ళే ప్రైసెస్ కానీ హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రైసెస్ కానీ ఇలా ఉంటాయి, చూసుకొని రండి. అలా సీనరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోదాం. మార్నింగ్ కోయంబత్తూరు చేరుకున్న తర్వాత రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాప్ నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సెస్ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్ ఉంటుంది. 1 అవర్ జర్నీ తర్వాత మనల్ని కోయంబత్తూరులో అయితే దించేస్తారు. అలా వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ వ్యూస్ చూస్తూ వెళ్ళిపోదాం. ఈషాలో బస్ నేరుగా ఇక్కడ స్టాప్ అవుతుంది. ఇక్కడ నుంచే మనం రాత్రి వెళ్ళడానికి లాస్ట్ బస్సెస్ 9 వరకు ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈషా ఫౌండేషన్ దగ్గర రాత్రి లేజర్ లైట్ షో చూసిన తర్వాత ఇక్కడికే రావాలి. ఇదిగో ఇక్కడ బస్ టైమింగ్స్ ఉంటాయి. ఈ టైమింగ్స్ చూసుకొని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం విజిట్ చేసే ప్లేసెస్ అన్నమాట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఇక్కడే శివ స్టాచ్యూ ఉంటుంది ఫస్ట్లో. ఇక్కడే మనం మన లగేజ్ని ఇవ్వాల్సి ఉంటుంది. లోపలికి మొబైల్ కానీ వేరే ఏ వస్తువులు అలౌ చేయరు, ఓన్లీ పర్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ కౌంటర్ వచ్చేసి లగేజ్ ఇవ్వడానికి, 7th కౌంటర్ వచ్చేసి మనం ఏవైనా మన బట్టలు కానీ లేకపోతే వాచెస్ కానీ తీసుకెళ్ళడానికి వాళ్ళు బ్యాగ్ అనేది మనకి ఇస్తారు. 100 రూపీస్ ముందే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాగ్ ఇచ్చేస్తే మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాం. అక్కడ రూమ్ మొబైల్స్ కానీ ఏం అలౌ చేయరు. రూమ్ తీసుకున్న వాళ్ళైతే అవతల కాటేజెస్లో ఉంటారు, బట్ వాళ్ళకు కూడా మొబైల్ అనేది అలౌ ఉండదు. కానీ అక్కడ ఎలా ఉంటుంది, మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒకవేళ రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే మన మొబైల్లోని క్రోమ్ ఓపెన్ చేసి కాటేజ్ ఈషా ఫౌండేషన్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం స్టే చేయాలనుకుంటున్నాం ఏంటి అని, ఎంతమంది అని చూసి చేసుకోవాలి. మ్యాక్సిమం 1000 నుంచి స్టార్ట్ అవుతుంది రూమ్ ప్రైస్ వచ్చేసి. మనం లోపలికి వచ్చిన ఫస్ట్ సూర్యకుండ్. ఇది అబ్బాయిలు స్నానం చేయడానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, బట్టలు లేకుండా వెళ్ళి లింగ దర్శనం చేసుకోవాలి. టోకెన్ ఉంటుంది. టోకెన్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. మన బట్టలు అనేది ఏవి అలో చేయరు లోపలికి. జస్ట్ వాళ్ళు ఒక టవల్ ఇస్తారు. ఆ టవల్తో మాత్రమే మనం అక్కడ ఉన్న సూర్యకుండ్లోకి దిగి ఆ లింగ దర్శనం అనేది మనం చేసుకోవాలి. చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇక్కడ స్నానం చేసి పైకి వచ్చేటప్పుడు ఇక్కడ నాగదేవత ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని, ఇది మనకు సూర్యకుండ ఎలాగో ఇక్కడ గర్ల్స్కి చంద్రకుండ అలాగా. సూర్యకుండలో స్నానం చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి మనం రుద్రాక్ష అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకోవడం అది మీ ఇష్టం అన్నమాట. కంపల్సరీ రూల్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ తీసుకోకపోయినా రుద్రాక్ష వచ్చేసి ఇలా ఉంటుంది. జస్ట్ ఒకటే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది ముందే పూజ చేసి ఉంటారు. ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత లింగ భైరవి దేవి టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళే చోట ఈ రుద్రాక్ష అనేది ఇస్తారు. వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లింగ భైరవి దేవి టెంపుల్ చాలా పవర్ఫుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకొని వెళ్ళాలి. ఈ స్తంభం
మనం ధ్యానలింగానికి వెళ్ళే దారిలో ఉంటుంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ ప్లేస్ అనేది. ఫస్ట్ ఇక్కడ ఏ కులం మతం లేకుండా అందరూ సమానమే అని చూపించడానికి ఈ స్తంభం అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ధ్యానలింగం, చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ 15 నిమిషాలు ధ్యానం చేస్తారు. టైమింగ్ ఉంటుంది. సైలెంట్గా చాలా పీస్ఫుల్గా. నేను ఎక్కువగా ఇష్టపడ్డది ఈషాలో ఈ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన బ్రెయిన్ అనేది చాలా పాజిటివ్ వైబ్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళినప్పుడు. అన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా బయటకు వచ్చేసిన తర్వాత అదిగో ఇక్కడ కనిపిస్తున్న హోటల్లో మెయిన్ థింగ్ ఈషాలో కూడా చాలా బాగుంటుంది ఫుడ్. ఇది హోటల్ ఫుడ్ ప్రైజెస్ అన్నమాట. ఒక్కొక్క టైమింగ్కి ఒక్కో మెనూ ఉంటుంది, చూసి తీసుకోండి. నేనైతే పరోటా తీసుకున్నాను. ప్లేట్ 60 పడ్డది నాకు. చాలా బాగుంటుంది. అలా తిన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూస్ కానీ అలాంటి ప్లేసెస్ కానీ, ఇక్కడ గోవులకి ఫ్రీగా గడ్డి అవన్నీ చూసుకుంటానన్నమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఆ ఎద్దుల బండి పైన వెళ్ళడానికి మనం టోకెన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ టోకెన్ తీసుకోకుండా అలౌ చేయరు. ఇక్కడే మనం టోకెన్ తీసుకోవాలి. నేనైతే టికెట్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ 10 రూపీస్ పడ్డది నాకు. ఈ బండి పైన అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. ఇక్కడ లగేజ్ పెట్టుకొని ఇలా మనం వెళ్ళే దారిలో చాలా వరకు షాప్స్ ఉంటాయి. మనకు ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ కోకోనట్స్ కానీ ఏదైనా మనం తినాలనుకున్నవి తాగాలనుకున్నవి ఇక్కడ ఉంటాయి. ఆ శివయ్య స్టాచ్యూ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చేసాం. ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సేమ్ ప్రైజెస్ ఉంటాయి, 10 రూపీస్ మాత్రమే. ఇదిగో ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తారు. మనం ఏదైనా క్యాలెండర్స్ కానీ అవన్నీ తీసుకోవాలంటే కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ శివయ్య దర్శనం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ శివలింగం ఉంటుంది. మనం రాత్రి పూజ చేసుకొని ఇక్కడే వెళ్ళిపోవాలి. ఇక్కడ కెమెరా అలో చేయనివ్వట్లేదు. అలా కొద్దిసేపు నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి శివయ్య స్టాచ్యూ ఎలా ఉందో చూద్దాం.
చుట్టూరా లొకేషన్ చాలా బాగుంటాయి. శివయ్య స్టాచ్యూ చుట్టూరా ఇలా త్రిశూలాలు అయితే ఉంటాయి. ఈ ఈషా ఫౌండేషన్ వచ్చేసి 150 ఎకరాలలో ఉంటుంది. సైక్లింగ్ చేయడానికి చాలా వరకు ప్లేసెస్ కానీ ఉంటాయి. అది రూమ్ కాటేజెస్ తీసుకున్న వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఇలా పశువులని ఫ్రీగా వదిలేస్తారు. అవి హాయిగా గడ్డి తింటూ ఉంటాయి. ఎవరిని ఏ హాని చేయవు. చుట్టుముట్టు కొండలు, లొకేషన్ చాలా బాగుంటాయి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నామా, వీటిలో నుంచే రాత్రిపూట మనకు లేజర్ లైట్ అనేది వేస్తారు. ఇంతలో వర్షం వచ్చింది, అందుకే అందరూ పరుగులు తీశారు. వర్షం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాను. చాలా బాగుంది ఇప్పుడు ఇంకా లొకేషను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేటప్పుడు రెయిన్ కోట్ తెచ్చుకోండి. నేను కొద్దిసేపు ఆ లొకేషన్ బాగుందని కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఇంతలో నైట్ అయిపోయింది. లేజర్ లైట్ షో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. వర్షం వచ్చేలా ఉంది. ఇదిగో ఇప్పుడు మనం ఇవి చూస్తున్న వీటిలోనే సౌండ్ బాక్సెస్ అనేవి ఉంటాయి. వీటి నుంచే సౌండ్ వస్తుంది. మనం అనుకున్నట్టుగానే వర్షం అయితే వచ్చేసింది. కొద్దిసేపు అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. లైట్ షో ఉంటుందా లేదా అని టెన్షన్గా ఉంది. ఆ దేవుడి దయ వల్ల వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా అందరూ లైట్ షో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఇలా పూజ అయితే చేస్తారు. ఫస్ట్ పూజ అయిపోయిన వెంటనే ఇంకా లైట్ షో వేసేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ షో. లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి చూస్తుంటే. ఈ లైట్ షో అంతా ఒక వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.